నకిలీ విత్తనాలు అమ్మే దళారులను గుర్తించి కఠిన కేసులు నమోదు చేయటమే కాక వారి లైసెన్సులు రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. ఆయన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు విత్తనాలు కొనే ముందు రసీదు ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. భూములు ఒక్కొక్కరు కౌలు తీసుకుని ఆ కౌలు వాళ్ళు ఆ రైతుకి కౌలు కట్టుకుంటూ ఆ పండిన పంటకి గిట్టుబాటు రేటు ఒక్కలు రాక ఈ మధ్యలో అకాల వర్షాలు రావటం, ఆ వాళ్ళకి రైతు పంట నష్టం కావటం, పండిన పంట కొద్దిగా గొప్ప ఉంటే దళారు చేతిలో తక్కువ రేటుకు అమ్ముకోవటం, ఇప్పుడేమో విత్తనాలు వేసే మూమెంట్లోనేమో కల్తీ విత్తనాలు అమ్మటం, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి దళారుల్ని సరైన ప్రభుత్వ అధికారులు నిఘా పెట్టి రైతులకు సక్రమైన నాణ్యమైన విత్తనాలని, ఎరువుల్ని, పురుగు మందుల్ని అమ్ముకునే విధంగా ఆ వ్యాపారస్తుల దళారులపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా సిపిఎం పార్టీ బుర్గంపాడు మండల కమిటీ కోరుతుంది. అదే రకంగా ఇవాళ చూస్తున్నాం, ఇవాళ దళారులు కొంతమంది పత్తి విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మేసి ఆ పంట పండిన పంట పైన కానీ ఆ ఆదివాసీ గిరిజనుల దగ్గర కానీ ఇతర సామాన్య ప్రజల దగ్గర దౌర్జన్యం చేసి కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అలాంటి చేయకుండా ఎవరైతే కల్తీ విత్తనాలు కానీ నాణ్యత లేని విత్తనాలు కానీ అమ్మి ఆ రైతును నష్టపెట్టిన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎకరానికి ఎంత పంట సంవత్సరంలో లాభం వస్తుందో అంత నష్టపోతుండ్రో ఆ నష్టపోయేదానికి అంత వ్యాపారస్తుల దగ్గర కూడా కట్టించాలి. దళారు దగ్గర వసూలు చేసి ప్రభుత్వం అధికారులు ఆ రకంగా రైతుకి ఇచ్చే విధంగానే ప్రభుత్వం చేస్తేనే ఇలాంటి వ్యాపారస్తులు మోసం చేయకుండా అమ్ముకుంటారని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు.